ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. మన్నా ఛానల్ ద్వారా క్రీస్తు కృపా పరిచర్యలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్న విషయాలను మేము నా ప్రభు ధ్యానిస్తూ ఉండగా నీ సహాయం మాకు మెండుగా దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా అనేటువంటి ఆయన ప్రవక్త అంటే ప్రా ప్లస్ వక్త. ప్రవక్త, ప్రా అంటే బదులు, వక్త అంటే మాట్లాడేవాడు. దేవునికి బదులుగా మాట్లాడేవాడే ప్రవక్త. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో ప్రవక్త వాక్యం చెప్పక మానడు అనే మాట వ్రాసి ఉంది. అంటే ప్రవక్త అంటే దేవుని వాక్యం చెప్పేవాడు, దేవుని తరపున మాట్లాడేవాడు, ప్రజల తరపున ప్రార్థన చేసేవాడు, దేవుని తరపున ఆశీర్వదించేవాడే దైవజనుడు, దేవుని సేవకుడు. ఇతను దేవుని సేవలోకి వెళ్ళక ముందు, దేవుని పరిచర్లోకి వెళ్ళక ముందు దేవుడు తనను పిలిచిన విధానము, తను మారుమనసు పొందిన విధానము, తన రక్షణ పొందిన విధానాన్ని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడగలం. ఇక్కడ మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు యెషయా ప్రవక్త. ఎందుకనంటే రాజు అయిన ఉజ్జియా చనిపోయాడు కాబట్టి ఈ దేశ పరిస్థితి ఏంటి అని దేవాలయంలోకి ప్రార్థన చేస్తూ ఉంటే రాజులకు రాజు అయినటువంటి దేవుడే ఆ దేవాలయంలోకి ప్రత్యక్షమైనప్పుడు అతడు అన్నమాట మనం చూసినట్లయితే ఇక్కడ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 3 వ్యక్తులు మనం గమనించగలం. ఒకటి దేవుడు, రెండోది దేవదూతలు, మూడోది ఆయన యొక్క భక్తుని గురించి మనం ఇక్కడ చూడగలం. 3 వ్యక్తులను ఈ అధ్యాయంలో మనము చూడగలం. ఈ యెషయా ప్రవక్త ఎప్పుడైతే దేవుణ్ణి చూచాడో తను అన్నమాట మనం చూసినట్లయితే 5వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తన బలిపేట నుండి కారుతో తీసిన నిప్పుని చేతపట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనిను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవేయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏంటంటే, ఒకటి మారు మనసు అనుభవం ఉండాలి, రక్షణ అనుభవం ఉండాలి, మూడోది పిలుపు ఉండాలి. దేవుని సేవ చేసేటువంటి సేవకునికి ఉండవలసిన అర్హతలు ప్రత్యేకంగా ముఖ్యమైనవి ఏంటంటే, యెషయా ప్రవక్త దేవుని సేవలోకి వెళ్ళక మునుపు తాను కలిగి ఉన్న అనుభవాలు ఏంటంటే, మారు మనసు అనుభవం కలిగి ఉన్నాడు, రెండోది రక్షణ అనుభవం ఉన్నది, మూడోది దేవుని పిలుపును తాను కలిగి ఉన్నాడు. అలాగే సేవలోకి వెళ్ళే ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఈ 3 అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ యెషయా ప్రవక్త ఎక్కడ మారు మనసు పొందాడంటే, దేవుణ్ణి ఎప్పుడైతే తాను చూశాడో తను ఏమన్నాడంటే, నేను నశించితిని, సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నేను నశించితిని అనడంలో 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, దేవుని చూశాను కాబట్టి నేను నశించిపోతాను అనుకున్నాడు. ఎందుకంటే దేవుని చూసిన వాళ్ళు ఎవరో బ్రతకరనే నానుడి మోషే కాలం నుండి ఉన్నది. మోషే ఒకరోజు నిన్ను చూడాలని అని అన్నప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఎవరు బ్రతకరని దేవుడు అక్కడ చెప్పాడు. నా మంచితనాన్ని నీకు చూపిస్తానని దేవుడు చెప్పాడు, తన మంచితనాన్ని దేవుడు చూపించాడు. కాబట్టి దేవుని చూసిన వారు ఎవరు బ్రతకరని నానుడు ఉంది కాబట్టి నేను సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని గనుక నేను నశించితిని అన్నాడు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, నేను నా పాపాన్ని బట్టి కూడా నేను నశించిపోతాను, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని, కాబట్టి నా పాపాన్ని బట్టి కూడా నేను నశించితిని అన్నాడు. ఎందుకంటే నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవుల గల వారి మధ్య నేను నివసించుతున్నాను కనుక
నేను నశించి తిని. చూడండి అక్కడ మనం చూస్తే 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని. 1. 2వది, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను చూచితిని కాబట్టి నేను నశించి తిని అని అనుకున్నాడు. ఎప్పుడైతే తన పాపాన్ని తను ఒప్పుకున్నాడో, నేను అపవిత్రుడిని, అపవిత్రమైన పెదవుల గల వారి మధ్య నివసిస్తున్నానని తను ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో అదే మారు మనసు పొందడం. మారు మనసు అంటే చెడ్డ క్రియలను విడిచిపెట్టుట, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుటే మారు మనసు. కాబట్టి వెంటనే దేవుడు అక్కడ తన పాపమునకు ప్రాయశ్చిత్తం చేసిన విషయాన్ని మనం చూడగలం. తన పాప విషయమే కూడా తను అక్కడ బాధపడ్డాడు, తన పాప విషయమే తను అక్కడ పశ్చాత్తాపడ్డాడు. అయ్యో అనే మాటలోనే తన యొక్క పశ్చాత్తాపము కనబడుతూ ఉంది. 6వ వచనం, అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠ మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినని అనెను. ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుడు తన పాపములు క్షమించాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు, తన దోషములను నుండి దేవుడు యెషయా ప్రవక్తని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. తాను సేవలోకి వెళ్ళక ముందు తన యొక్క మారు మనసు అనుభవాన్ని మనం అక్కడ గమనిస్తున్నాము. 2వది, తను రక్షణ పొందాడు. నీ దోషములు తొలగిపోయినాయి, నీ పాపాలకు ప్రాయశ్చిత్తమైంది కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. కాబట్టి దేవుని చేత పంపబడిన సేవకునికి కలిగి ఉండవలసిన అర్హతల్లో ఒకటి మారు మనసు అనుభవం కలిగి ఉండాలి. 2వది, రక్షణ అనుభవం కలిగి ఉండాలి. నీ దోషములు తొలగిపోయిను, నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. ఆ నిశ్చయత అనేది ఖచ్చితంగా దేవుడు నన్ను క్షమించాడు, నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను, నేను రక్షించబడ్డానని నిశ్చయత ఒక సేవకుడు ఖచ్చితంగా కలిగి ఉండాలి. నిశ్చయత అనేది సేవకు పునాది. దేవుని సేవలో ప్రవేశించే ప్రతి వ్యక్తి అలా ప్రవేశించక ముందు తన పాపములకు క్షమాపణ దొరికిందని, తన దోషములకు ప్రాయశ్చిత్తమైనని నిశ్చయత కలిగి ఉండాలి. ఇది సేవకు పునాది. ఆ నిశ్చయత మనకే లేకపోతే నశించిన ప్రజలను మనం ఎలా నడిపించగలం? నశించిన ప్రజలకు మనం ఎలా చెప్పగలం? కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యెషయా ప్రవక్త తాను మారు మనసు పొందాడు, తన పాపములు ఒప్పుకున్నాడు, తన పాపముల విషయమై పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి అక్కడ శరాపుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన కారుతో నిప్పుని తీసుకుని తగిలించి, ఇది నీ పాపములకు ప్రాయశ్చిత్తమైంది, నీ దోషములు తొలగిపోయినాయి. ఈరోజు యేసు ప్రభు వారు మన పాపముల కొరకు ఆయన శిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. మన పాపముల కొరకు ఆయనే మన ప్రాయశ్చిత్తం చేశాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రంగా చేయను అని వ్రాయబడింది. కాబట్టి ప్రభు సన్నిధిలో నీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టడం ద్వారా ప్రభు తన రక్తం ద్వారా నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. ఆ విధంగా నువ్వు రక్షించబడతావు. ఇది 1 మారు మనసు అనుభవం. 2వది, రక్షణ అనుభవం కలిగి ఉండాలి. సేవలోకి వెళ్ళకముందు ఒక సేవకుడు కలిగి ఉండాల్సిన అర్హతల్లో మొదటి మారు మనసు అనుభవం, 2 రక్షణ అనుభవం. ఎప్పుడైతే తాను రక్షించబడ్డాడో దేవుడు పిలిచాడు. అక్కడ మనం చూసినట్లయితే 8వ వచనంలో దేవుని పిలుపును మనం అక్కడ గమనిస్తున్నాం. దేవుని యొక్క స్వరం వినబడింది. ఏమనంటే, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవుడు అక్కడ పిలిచాడు, నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తం ఎవడు పోవును. ఎందుకు ఆ మాట దేవుడు అన్నాడంటే, నీకులాగా నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, పాపంలో శాపంలో నశించిపోయే వాళ్ళు, నరకానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. కాబట్టి ఇతరులు అనేకులు రక్షించబడాల్సి ఉంది. కాబట్టి నాకై నేను ఇతరులకి డైరెక్ట్గా చెప్పను. కాబట్టి నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తం ఎవడు పోవునంటే యెషయా ప్రవక్త అన్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపము అన్నాడు. ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు పంపిస్తాడనంటే, ఒక వ్యక్తి రక్షించబడాలంటే దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తేనే ఆ వ్యక్తి రక్షించబడతాడు. నినివే పట్టణానికి నాశనం రాబోతుందని యోనా ప్రవక్త చెప్పినప్పుడు ఆ నినివే పట్టణస్తులు తమ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టారు. ప్రభు క్షమించాడు, ఆ పట్టణాన్ని రక్షించాడు. దేవుడు యోనాని నినివే పట్టణానికి పంపించకపోతే ఆ పట్టణం రక్షించబడి ఉండేది కాదు కదా. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆ వ్యక్తిని దేవుడు పంపించాలి. ఒకసారి మన బైబిల్లో ఒక వ్యక్తి రక్షించబడాలంటే దానికి ఒక పద్ధతి, ఒక ప్రణాళిక, ఒక ప్రాసెస్ ఉంది. అదొకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. అంటే ప్రార్థించడం ద్వారా రక్షించబడతాం. రక్షించబడాలంటే ఏం చేయాలి? రక్షణ ఎలా వస్తుంది అని అంటే 14వ వచనం, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. అసలు విశ్వాసమే లేకుండా ఒక వ్యక్తి ప్రార్థన చేయలేడు కదా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో
వాడు రక్షించబడతాడు. అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. అంటే దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా, ఆ నమ్మకంతోనే కదా మన దేవుణ్ణి అడుగుతుంది. విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి ప్రార్థన చేయలేడు కదా. అందుకని అక్కడ ఏం రాయబడింది, విశ్వసింపని వానికి ఒకడు ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడలు ఎట్లు ప్రకటింతురు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి రక్షించబడాలంటే విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి రక్షించబడలేడు. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. వాక్యం వినాలంటే వినిపించే వ్యక్తి ఉండాలి, వాక్యాన్ని ప్రకటించే వ్యక్తి కావాలి. ఆ వాక్యాన్ని ప్రకటించాలంటే అది దేవుని పని కాబట్టి దేవుడే ఒక వ్యక్తిని పంపించాలి. దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తే, పంపబడిన వ్యక్తి వాక్యాన్ని ప్రకటిస్తే, ప్రకటింపబడిన వాక్యం ఒక వ్యక్తి విశ్వసిస్తే ఆ వ్యక్తి రక్షించబడతాడు. రక్షించే దేవుడే. మధ్యవర్తి ఎవరంటే సేవకుడు. దేవుడు ప్లస్ సేవకుడు కలిసి చేసేదే దేవుని సేవ. కాబట్టి ప్రియమైన వారులారా, ఎందుకు దేవుడు పంపించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తే ఆ వ్యక్తి వాక్యాన్ని ప్రకటిస్తే, ప్రకటింపబడిన వాక్యాన్ని ఒక వ్యక్తి విశ్వసిస్తే ఆ వ్యక్తి రక్షించబడతాడు. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు అక్కడ, నీకులాగా నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఎవరిని పంపేదును, నా నిమిత్తం ఎవడు పోవును అంటే యెషయా ప్రవక్త అన్నాడు, నేనున్నాను, నన్ను పంపు ప్రభువా సేవకి అని. అంటే మరి ప్రభువా, మరి ఎంతకాలం మరి నేను ప్రకటించాలంటే, మనుషులు ఉన్నంతకాలం ప్రకటిస్తూనే ఉండు అని దేవుడు అక్కడ చెప్పాడు. నువ్వు ప్రకటిస్తూనే ఉండు అని దేవుడు అక్కడ చెప్పాడు. ప్రియమైన వారులారా, విశ్వాసం యొక్క ఫలము ఆత్మరక్షణ. విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, మీరు ఆయన చూడకపోయినను ఆయనను మీరు ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. విశ్వాసం యొక్క ఫలం ఏంటంటే ఆత్మరక్షణ. నా ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా నేను రక్షించబడాలని అంటే దేవుని వాక్యముందు విశ్వాసం ఉంచినట్లయితే నేను రక్షించబడుదును. ఈ దేవుని వాక్యముని వింటే విశ్వాసం కలుగుద్ది, ఆ విశ్వాసం రక్షణ తీసుకుని వస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, దుష్టుడు తన దుష్టత్వంలో నశించిపోవడం నాకు ఇష్టం లేదు, ప్రతి బిడ్డ రక్షించబడాలి, కాబట్టి నా వాక్యాన్ని ప్రకటించాలి. నేను ఎవరిని పంపేదును అని అంటే యెషయా ప్రవక్త అన్నాడు, నేనున్నాను, నన్ను పంపు ప్రభువా అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి సేవలోకి వెళ్ళక ముందు ఆ వ్యక్తి కలిగి ఉండాల్సిన అవసరతలు ఏంటంటే మారు మనసు అనుభవము, రక్షణ అనుభవము, దేవుని పిలుపును కూడా కలిగి ఉండాలి. ఒక నిశ్చయత అనేటువంటిది తనకు ఉండాలి అన్న విషయాన్ని ఈ వాక్యము ద్వారా ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని పంపించేటప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, ఆ అధ్యాయం అంతా మీరు చదువుకున్నట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. నేను క్లుప్తంగా ఆ విషయాలు మీకు తెలియజేస్తాను. దేవుడు ఎలా పంపించాడు అని అంటే అధికారం ఇచ్చి పంపించాడు. చూడండి ఒకసారి 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. పంపబడిన వ్యక్తిని, దైవజనుడిని, దేవుని సేవకుడిని ఊరకే పంపించలేదు, అధికారం ఇచ్చి పంపించాడు. నా నామమున మీరు రోగులు స్వస్థపరచండి, ప్రార్థన చేయండి, రోగులు స్వస్థపరచండి అధికారం ఇచ్చి పంపించాడు. పంపబడిన వ్యక్తిని ఎలా పంపించాడంటే వాగ్దానములు ఇచ్చి, అధికారం ఇచ్చి, ఆజ్ఞలు ఇచ్చి, ధైర్యం చెప్పి పంపించాడు. అవి ఒక్కొక్కటి క్లుప్తంగా ఈ అధ్యాయంలో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఒకటి ఏంటంటే అధికారం ఇచ్చి పంపించాడు, అది మనం 10వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నాం. రెండోది మనం చూసినట్లయితే నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి అని చెప్పాడు. 10వ అధ్యాయం 6వ వచనంలో నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళమని పంపించాడు. పాపములో శాపములో నశించుకున్న వారికి దేవుని సువార్తను ప్రకటించండి, వాక్యాన్ని ప్రకటించండి, నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి అని దేవుడు పంపించాడు. ఈరోజు చాలామంది ప్రియమైన వారు ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ మనం సేవ చేయగలుగుతున్నాం? ఇక్కడ మనం నశించిన గొర్రెల యొద్దకు వారిని పంపించాడు. మూడోది, మీరు వాక్యాన్ని ప్రకటించండి. ప్రకటిస్తున్నప్పుడు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందని చెప్పండి. 10వ అధ్యాయం 7వ వచనంలో, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ప్రియమైన వారులారా, ఆయన రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో మనకు తెలియదు. కాబట్టి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు మారు మనసు పొందగలుగుతున్నావా, రక్షణ పొందగలుగుతున్నావా? మన సమయం ఎప్పుడో మనకు తెలియదు. దేవుని రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. యేసు ప్రభు కంటే ముందు ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను ఇదే సందేశాన్ని ఇచ్చాడు ప్రజలకు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమని చెప్పాడు. తర్వాత యేసు ప్రభు వారు కూడా అదే మాట సేవలోకి వచ్చే ముందు ఆయన చెప్పిన మాట కూడా అదే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందడి. ఎందుకు నేను మారు మనసు పొందాలంటే పరలోక రాజ్యం కొరకు మారు మనసు పొందాలి. ఎందుకు నేను మారు మనసు పొందాలంటే పాప క్షమాపణ నిమిత్తము నేను మారు మనసు పొందాలి. పాప క్షమాపణ లేకుండా
పాపాలకి ప్రాయశ్చిత్తం లేకుండా, రక్షణ లేకుండా పరలోకాన్ని పొందుకోలేం, పరలోకాన్ని అందుకోలేం. కాబట్టి అధికారం ఇచ్చి పంపించాడు. నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళమని చెప్పాడు. రెండోది. మూడోది, వినకపోతే, వారు వాక్యం వినకపోతే, వాక్యానికి లోబడకపోతే వాదాలు పెట్టుకోవద్దు, బలవంతం చేయొద్దు, వాక్యాన్ని ప్రకటించండి, సువార్త ప్రకటించండి. వినకపోతే మీ పాదధూళి దులిపేయమన్నాడు. 10వ అధ్యాయం 14వ వచనంలో, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి అని దేవుడు అక్కడ చెప్పాడు తన సేవకులకి. ప్రత్యేకంగా తన సేవకులకు చెప్పినటువంటి మాటలు ఇవి. శిష్యులకు అక్కడ 10వ అధ్యాయం మనం చూస్తే మొదటి వచనంలో శిష్యులకు చెప్పినటువంటి విషయాలు ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒకసారి మనం కూడా దైవజనులమైన మనం, సేవకులమైన మనం ఒకసారి ఆలోచించండి. నోహు ఓడగట్టాడు. నోహు ఓడగట్టినప్పుడు అందరికీ చెప్పాడు, జలప్రలయం రాబోతుంది, నీ కట్టే ఓడలోకి రండి అని అంటే రాలేదు చాలామంది. మీరు ఎందుకు రారు అని చెప్పేసి వాళ్ళని అడగలేదు. దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు. దేవుడు కట్టమన్న ఓడ కట్టాను, కట్టబడిన ఓడలోకి రండి మీరు అని నోహు ప్రకటిస్తే శుభవార్త ప్రకటించాడు. జలప్రలయం నుండి తప్పించబడి నిమిత్తము ఓడలోకి రండి అని చెబితే ఒక్కరు కూడా ఓడలోకి రాలేదు. నోహును అతని కుటుంబం వారు ఓడలోకి ఎందుకు వెళ్ళారు తెలిసిన? ఆదికాండం 7వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు నోహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఈరోజు నువ్వు నరకానికి వెళ్లకుండా, నువ్వు నశించిపోకుండా, నువ్వు రక్షించబడాలంటే యేసయ్యని ఓడలోనికి నువ్వు రావాలి. యేసయ్యని ఓడలోనికి వస్తేనే నీకు పాపాల క్షమాపణ ఉంది, పరలోక రాజ్యం ఉంది. యేసయ్యలోనే మనకు పాప క్షమాపణ దొరికిద్ది. ఆయన ఒక్కడే మన పాపం యొక్క వెల కట్టింది ఆయనే, మన పాపం యొక్క బాకీ తీర్చింది ఆయనే, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసింది ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. నోహు ఓడలోకి ఎందుకు వెళ్ళాడంటే, తన కుటుంబం వారందరూ ఓడలో ఎందుకు ప్రవేశించారంటే ఆ ప్రవాహ జలములు తప్పించుకునే నిమిత్తం, ఆ తీర్పు నుండి, ఆ ఉగ్రత నుండి తప్పించబడే నిమిత్తము ఓడలోకి వెళ్ళారు. ఈరోజు నువ్వు డబ్బును చూసుకుని, ఆస్తి అంతస్తులు చూసుకుని, నాకు దేవుడు అక్కర్లేదు అనుకుంటున్నావు, నాకు ఈ రక్షణ అక్కర్లేదు అనుకుంటున్నావు. కానీ బైబిల్లో రాయబడింది, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. డబ్బు పెట్టి నువ్వు ఇంచు కూడా పరలోకం కొలలేవు. డబ్బు పెట్టి నువ్వు ఉగ్రతను తప్పించుకోలేవు. అక్కడ ఏ రికమెండేషన్ పనిచేయదు. పరలోకములోకి నువ్వు ప్రవేశించాలంటే దేవుని నీతి కలిగినటు ద్వారానే పరలోకాన్ని అందుకోగలుగుతాం. దేవుని నీతి నీకు ఎలా దొరుకుతుందంటే, యేసు ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై తన నీతిని మనకి ఇవ్వడానికి మన అనీతి అంతా ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసినని కొరింథీ రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, నోహు ఓడ కట్టాడు. అందరూ ఓడలో ప్రవేశించాలని ఓడ కట్టాడు, కానీ ఎవరూ కూడా నోహు యొక్క వర్తమానాన్ని వినలేదు, ఆ మాటలు తీసుకోలేదు. ఓడలో ఉన్న వారు మాత్రమే రక్షించబడ్డారు. యేసయ్యని ఓడలో ఉంటే మాత్రమే నువ్వు రక్షించబడతావు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాము వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను, జాగ్రత్త. తోడేళ్ళు దాడి చేస్తాయి, తోడేళ్ళు తిరుగుబాటు చేస్తాయి, తోడేళ్ళు గాయపరుస్తాయి, అవసరమైతే చంపడానికి కూడా అవి వెనుకాడవు. కాబట్టి ఇలాంటి తోడేళ్ళు లాంటి మనస్తత్వం కలిగిన ప్రజల మధ్య మీరు చాలా వివేకం కలిగి ఉండండి అని దేవుడు అక్కడ చెప్పాడు. పాముల వలె వివేకము గలవారై పావురం వలె నిష్కపటులై ఉండుడని దేవుడు తన సేవకులకు తెలియజేశాడు. ప్రియమైన వారు, ఎలా ఉంటున్నాం మనం ఒకసారి ఆలోచించండి. తొందరపడబాకండి, ఆవేశపడబాకండి, మెలకువ కలిగి మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు చూడండి, దేవుని సేవ చేస్తున్న వాళ్ళ మీద దాళ్ళు, సువార్తను ప్రకటిస్తూ ఉంటే దాళ్ళు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రభు ముందే చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను చెప్పు కాలము వచ్చుచున్నదే అని మాట రాయబడింది. ఈరోజు సేవకులను చంపుతున్నారు, దాడి చేస్తున్నారు, గాయపరుస్తున్నారు. ఇవన్నీ ప్రభు ముందే చెప్పాడు. కానీ అజ్ఞానంలో ఉండి ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళు సత్యదేవుని ఎరగక వాళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి వారిని మనం క్షమించాలి, వారి కొరకు ప్రార్థించాలి. కానీ దేవుడు అయినా ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాడు? ఇంత దాడి జరుగుతున్న ఎందుకు మనం సువార్తను ప్రకటించాలి, వాక్యాన్ని ఎందుకు ప్రకటించాలి? ఏ ఒక్కరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ భారం దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి మనం అవన్నీ ఖాతరు చేయక, అవన్నిటిని లక్ష్య పెట్టక, మనం ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుడు చెప్పాడు ప్రకటించమని.
సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మనం సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు తన సేవకులకి చెప్పిన విషయాలు ఒక్కొక్కటి ఈ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. తర్వాత దేవుడు 6వది, 1 అధికారం ఇచ్చాడు, 2 రక్షించిన గొర్రెల యొద్దకు వెళ్ళమన్నాడు, 3 పరలోక రాజ్య సువార్తను ప్రకటించమన్నాడు, 4 వినకపోతే మీ పాదధూళి దులిపేయమన్నాడు, 5 తోళేలు మధ్య పంపిస్తున్నాను, వివేకము గలవారై ఉండమన్నాడు. 6వది మనం చూస్తే దేవునికి భయపడండి, మరి దేనికి భయపడకండి. ఆత్మను చంపనేరక దేహమునకు హాని చేసేవానికి భయపడకండి, దేవునికి భయపడండి. మత్తయి సువార్త 10:28, మరియు ఆత్మను చంపనేరక దేహమునకు చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయ గలవానికి మిక్కిలి భయపడుడి. అంటే దేవునికి నాకు భయపడుడి. తీర్పు తీర్చేది నేనే. దేవుడు యేసుప్రభు ఈ లోకానికి మొదటిసారి వచ్చింది లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, కానీ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. యోహాను సువార్తలో యేసుప్రభు వారు చెప్పారు, లోకమునకు తీర్పు తీర్చుటకు నేను రాలేదు, కానీ లోకమును రక్షించుట కొరకే దేవుడు వచ్చాడు. రెండోసారి ఆయన రాబోతున్నాడు, ఆయన నమ్మిన వారిని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. తర్వాత తీర్పు ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందుదురు, అటు తర్వాత తీర్పు జరుగును. ఆ తీర్పు ఏ తీర్పులోకి వెళ్తావో, నరకం అనే తీర్పులోకి వెళ్తావో, పరలోకం అనే తీర్పులోకి వెళ్తావో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నాకు భయపడండి, మీ ఆత్మను చంపనేరక. ఆత్మను ఎవరు చంపలేరు, ఆత్మకి చావే లేదు. అది నరకంలో ఉన్నా పరలోకంలో ఉన్నా ఆత్మకు చావు లేదు. ఆత్మను చంపనేరక దేహమును కాని చేయవానికి భయపడుకుడి అని దేవుడు తన సేవకులకు తెలియజేశాడు. తర్వాత మనం గమనిస్తే వేటిని ఆశించొద్దు, ఎవరి మీద ఆధారపడొద్దు, డబ్బు కోసం వెండి బంగారాల కోసం మనుషులను వెంబడించకండి అని దేవుడు అక్కడ చెప్పాడు. 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయము 9-10 వచనాల్లో, మీరు సంచుల్లో బంగారమైన వెండినైన రాగినైన ప్రయాణం కొరకు జాలనైన 2 అంగీలైన చెప్పులైన చేతి కర్రనైన సిద్ధపరచుకొనుకుడి, మిమ్మల్ని నేను పోషిస్తాను. అక్కడ చూడండి, మీ అవసరతల కొరకు ఏ మనిషిని వెంబడించొద్దు, నా మీద ఆధారపడండి అని దేవుడు అక్కడ చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? ఆ మాట అనడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నా పని చేస్తున్నటువంటి మిమ్మల్ని నేను పోషించలేనా? మీరు మనుషుల వైపు చూడబాకండి, మీ అవసరతల నిమిత్తము, మీ వ్యక్తిగత అవసరతల నిమిత్తము నా మీద ఆధారపడండి, నా వైపు చూడండి, తప్పక నేను మీకు సహాయం చేస్తాను. నమ్మకంగా నా సేవలో నీవు ఉంటే నేను ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మనకి ఏం అప్పగించాడు? సత్యమైన బోధను దేవుడు మనకు అప్పగించాడు. సంఘాన్ని దేవుడు మనకు అప్పగించాడు. మనకు అప్పగించబడిన తండ్రి ఇంటిలో నమ్మకంగాను, సంఘం విషయంలోను, అలాగే అప్పగించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో సత్యమైన బోధ విషయంలో మనకు అనుకూలంగా మలుచుకోక దేవుని వాక్యమును ఉన్నట్టు చెప్పి ఆ విధంగా సత్యమైన బోధను మనం ప్రకటించి బోధలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత 8వదిగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీతో వ్యవహరించే తీరు ఏదైనా అది దేవునితోనే, నాతోనే వ్యవహరించే తీరు అవుతుందని, అది మంచి అయినా చెడైనా సరే అని దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. 10వ అధ్యాయం 42వ వచనంలో, మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. అంటే దేవుని పిల్లలతోనైనా దేవుని సేవకుడితోనైనా వ్యవహరించే తీరు దేవునితోనే వ్యవహరించే తీరు అవుతుంది. ఎందుకంటే ఒక రోజున సౌలు క్రైస్తవుల్ని, అప్పటికి స్టెఫెను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు, అతని సావుకు సమ్మతించాడు, సంఘాన్ని బెదిరిస్తున్నాడు, సంఘాన్ని బాధ పెడుతున్నాడు. సౌలు అప్పటికి చాలా హింసిస్తున్నాడు క్రైస్తవుల్ని. అలాంటి వ్యక్తి దమస్కు మార్గాన్ని వెళుతూ ఉంటే ఒక వెలుగును చూసి కింద పడ్డాడు. అక్కడ వెలుగులోంచి ఒక స్వరం వినబడింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, నువ్వెవడివి అనంటే, నీవు హింసిస్తున్న యేసునని ఒక శబ్దం అతనికి వినబడింది. అంటే నా పిల్లల్ని హింసించడానికి బయలుదేరావు, నువ్వు హింసించేది నా పిల్లల్ని కాదు, నన్ను హింసిస్తున్నావు, నీవు హింసించుచున్న యేసును. దేవుని పిల్లలతోనైనా దేవుని సేవకుడితోనైనా వ్యవహరించే తీరు అది దేవునితోనే వ్యవహరించే తీరు అవుతుంది. పగ తీర్చుకోవడం మన పని కాదు, అది దేవుని. మనము క్షమించాలి, ప్రేమించాలి, ప్రార్థించాలి. ప్రభు యొక్క మనసును కలిగి ఉందాం. ప్రభు క్షమించాడు, ప్రేమించాడు, ప్రార్థించాడు. ప్రభు తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన శత్రువుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశారు. అయితే దేవుని సేవకులమైన మనము ఈ జీవా సంబంధమైన వ్యాపారంలో చిక్కుకోవద్దని
ఆ తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడింది, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. తను దండులో చేర్చుకున్న వ్యక్తిని సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనగరు. కాబట్టి మన యజమాని ఏంటంటే సేవే మన యజమాని. ఒకప్పుడు నేను కాంట్రాక్టర్ను, నేను రాడ్ బెండింగ్ కాంట్రాక్ట్, సెంటరింగ్ కాంట్రాక్ట్, లేబర్ మెటీరియల్ కాంట్రాక్ట్ వరకు చేశాను నేను. కానీ అదన్నీ వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాను. కానీ నా యజమాని ఏంటంటే సేవే నా యజమాని. ఇది నేను ఆ కాంట్రాక్ట్ పనులు ఈ సేవ పని నేను చేయలేను, ఈ రెండింటిని నేను నడిపించలేను. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడిగా ఉండలేడు. సేవే మన యజమాని అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనము దేవుని సంతోషపెట్టేవారుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. యేసుప్రభువు వారు అన్నారు, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు వచ్చితినని యేసుప్రభువు వారు చెప్పారు. దేవుడిని పంపిన ఉద్దేశం ఏంటి? అదే నీ గురై ఉండాలి. పారసీక దేశపు రాజైన కోరేషు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ యెరూషలేము యొక్క ఆ దేవాలయం కట్టడానికి యూదులను పంపించాడు. మీరు మీ పట్టణానికి వెళ్ళిపోండి, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళి మహాదేవుని ఆలయము అది తిరిగి పునర్నిర్మించి కట్టండి, దానికి కావలసినటువంటి ప్రతి యొక్క ద్రవ్యము ఈ రాజు యొక్క ఖజానాలో నుంచి ఇవ్వబడిద్ది అని శాసనాలు వ్రాయించి సంతకం పెట్టి పంపించాడు, మీరు వెళ్ళండి అని. యూదులందరూ, చెరగనిపోయిన యూదులందరూ ఈ బబులోని చెరలో నుండి వారు యోదయ దేశానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు చేయవలసిన పని ఏంటి? అక్కడ చెప్పిన ఆయన ఏం చెప్పాడు? మీరు వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టి మీరు అక్కడ మంచిగా బ్రతకండి అని చెబితే వాళ్ళు ఏం చేశారు? దేవాలయం పని చూడకుండా వాళ్ళు గుడారాలు కట్టుకోవడం, వాళ్ళ పొలాల పని చూసుకోవడం మొదలుపెట్టారు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం, సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదు, ఈ జనులు చెబుతున్నారే. సమయం ఇంకా రాల దేవుని మందిరం కట్టడానికి. ఒకసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అని అన్నాడు. అక్కడ పంపించి దేనికి ఉద్దేశం? అక్కడ ఈరోజు దేవుడిని పంపించిన ఉద్దేశం ఏంటి? సేవ చేయమనే కదా, సువార్తను ప్రకటించమనే కదా, నశించిన గొర్రెలను రక్షించాలనే కదా, నశించిన ఆత్మలు రక్షించాలనే కదా దేవుడు మనల్ని పంపించింది. మన గురి అదే ఉండాలి ప్రియమైన వారలారా. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త, ప్రభు ఎంతకాలం నేను సువార్తను ప్రకటించాలి అని అడిగితే 6వ అధ్యాయం 11వ వచనం, ప్రభు ఎన్నాళ్ళ వరకు అని నేను అడుగగా ఆయన, నివాసం లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లు పాడుగు వరకు, దేశం బొత్తుగా బిడుగు వరకు సువార్తను ప్రకటిస్తూనే ఉండు. ఎప్పటి వరకునంటే ఆ చిగురు అని నా సేవకుడు వచ్చేంత వరకు. 6వ అధ్యాయం 13వ వచనం ఆఖరి లైన్లో, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఇది యేసుప్రభు యొక్క మొదటి రాకడ గురించినటువంటి వచనం. అది ప్రభు వచ్చేంత వరకు ప్రకటిస్తూనే ఉంది. ఈరోజు మనం ఎంతవరకు, ఎప్పటి వరకు సువార్తను ప్రకటించాలంటే ప్రభు యొక్క రాకడ వచ్చేంత వరకు, మన గుండెలో దీపం ఉన్నంత వరకు సువార్తను మనం ప్రకటించాలి. ఎందుకనంటే ఒకసారి చూడండి, పాపంలో చనిపోయే వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళలేడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. పాపములో చచ్చిపోతే ప్రభు వెళ్ళే చోటికి వెళ్ళలేరని యేసుప్రభు వారు చెప్పారు అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో. కాబట్టి ఏ వ్యక్తి కూడా పాపంలో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒకప్పుడు మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారు ఉండగా క్రీస్తులో కూడా ప్రభు మనల్ని బ్రతికించాడు, మనల్ని రక్షించాడు. రక్షించబడిన మనము ఇతరులకు సువార్తను ప్రకటిద్దాము. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక, మన వినికిడిలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. దైవజనులమైన మేము, మాకు ఇవ్వబడిన అధికారము, మాకు ఇవ్వబడినటువంటి విషయాలను గుర్తించి వాటిని కలిగి ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని చేసి మీరే మహిమ పొందమని, బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకునే విధంగా ప్రభువా మా ప్రయాసం వ్యర్థం కాకుండా నీ ఎదుట అది నిలబడే పనిగా ఉండినట్లుగా సహాయం దయచేయమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసము సకల దేవుని ఇప్పుడు వచ్చిన మనందరికీ, దేవుని వాక్యం విన్న బిడ్డలకును ప్రతి ఒక్కరికి దేవుడు తన కృపను సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు,
మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. గాడ్ బ్లెస్ యూ ఆల్.